హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో బేసికల్గా మీరు అసలు కోడింగ్ నేర్చుకోవాలని ఉంది, కాకపోతే ఏ లాంగ్వేజ్తో స్టార్ట్ చేయాలి అనేది కొంచెం కన్ఫ్యూజింగ్గా లేకపోతే క్లారిటీ లేనట్టుగా అయితే ఈ వీడియోని అనేది ఎండ్ వరకు చూసేయండి. జనరల్గా మనము గూగుల్ చేస్తే, బ్రౌజింగ్ చేస్తే కనుక ఒక 100 ఆఫ్ లాంగ్వేజెస్ అనేవి చూపిస్తూ ఉంటుంది. వాటిల్లో నేను జనరల్గా మనకి ప్రాక్టికల్గా ఏవేవి అవసరం పడతాయో 4 లాంగ్వేజెస్ అనేవి చెప్పబోతున్నాను. సో ముందుగా ఒక నోట్ ఏంటి అంటే మీరు ఇప్పుడు నేను చెప్పే దాంట్లలో ఇది దీనికి అవసరం పడుతుంది కదా, ఇది దీనికి అవసరం పడుతుంది కదా, ఇవన్నీ నేర్చేసుకుంటే ఎలా ఉంటుంది అనేసి అన్నీ ఒకటేసారి స్టార్ట్ చేయడం కానివ్వండి, ట్రై చేయడం కానివ్వండి, లేకపోతే ఆ లాంగ్వేజ్లోకి ఎంటర్ అవ్వడం కానివ్వండి, ఇవన్నీ కూడా చేయకండి. నేను ఇప్పుడు చెప్పే దాంట్లో ఒక్కటే ఒక లాంగ్వేజ్ మీ ఇంట్రెస్ట్ని బట్టి, మీ కెరీర్ గ్రోత్ని బట్టి ఏదైతే బాగుంటుందో అది ఒక్కటి చూస్ చేసేసుకోండి ఫస్ట్గా. సో చూస్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే దాంట్లోనే అది డెప్త్గా లాజిక్ పరంగా మీకు ఫుల్ డెప్త్గా ఆ కోర్స్ పైనే లేకపోతే ఆ లాంగ్వేజ్ పైన అయితే మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్స్ ఎవ్రీథింగ్ కూడా బిల్డ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అంతేకాని ఇవన్నీ నేర్చుకుంటే నేను ఇంకా పవర్ఫుల్ అవుతానేమో అనేసి ఉండదు. మీకు జనరల్గా కోడింగ్ వైపు చూసుకుంటే అన్నీ అన్నిట్లో మనకి బేసిక్ వచ్చేదానికంటే ఒకటి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లాజికల్గా కూడా మీరు ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ మీకు వచ్చినట్టుగా అయితే అది పవర్ఫుల్ అనమాట. సో నేను ఇప్పుడు చెప్పేవి కాన్సన్ట్రేషన్గా అయితే వినండి. సో దాంట్లో మనకి ముందుగా వచ్చేసరికి పైథాన్ అనమాట. మీరు ఒకవేళ బిగినర్ అయితే కనుక మీరు పైథాన్ అయితే చూస్ చేసేసుకోవచ్చు. వై? బికాస్ ఇక్కడ సింటాక్స్ అనేది ఈజీగా ఉంటుంది, బిగినర్ ఫ్రెండ్లీ ఉంటుంది అండ్ పవర్ఫుల్ కూడా. ఫ్యూచర్లో మనకి వచ్చేసరికి ఏఐ కానివ్వండి, డేటా సైన్స్, ఆటోమేషన్, బ్యాక్ ఎండ్ ఎవ్రీ వాటిల్లో కూడా ఈ పైథాన్ అనేది ఉంటుంది కాబట్టి ఇది పవర్ఫుల్. సో మీరు ఒకవేళ బిగినర్ అయితే మీరు నేర్చుకోవడానికి ఇది ఈజీగా ఉంటుంది అండ్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి మనకి జావా స్క్రిప్ట్ అనమాట. సో జావా స్క్రిప్ట్లో కూడా మనకి జనరల్గా ఇది ఎక్కడ యూజ్ అవుతుందంటే ఇన్ కేస్ మీరు వెబ్ యాప్స్ కానివ్వండి, వెబ్సైట్స్, ఇవన్నీ కూడా వెబ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలి, వెబ్ డిజైనింగ్ సైడ్ వెళ్ళాలి అంటే కనుక జావా స్క్రిప్ట్ అనేది ఒక మంచి చూస్ అనేది చెప్పుకోవచ్చు. ఓకే, సో ఆబ్వియస్గా మనము వెబ్సైట్స్ ఇవన్నీ క్రియేట్ చేయాలంటే జావా స్క్రిప్ట్ అనేది పక్కగా ఉండాలి, రైట్? సో దీనికోసం అయితే మనం జావా స్క్రిప్ట్ అనేది ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత మనకి ఇంకొక లాంగ్వేజ్ వచ్చేసరికి అయితే కనుక మనకి జావా అనేసి చెప్పుకోవచ్చు. మీకు ఒకవేళ మంచి ఫండమెంటల్ ఉండాలి, ఓకే, దాని తర్వాత మంచి లాజిక్ ఉండాలి అంటే కనుక జావా తీసుకోండి. జావా అనేది జనరల్గా స్టేబుల్గా ఉంటుంది. ముందుగా మనం చూసుకుంటే స్టెబిలిటీ అనేది జావాకు ఉంటుంది. అప్ అండ్ డౌన్స్ ఉండకుండా స్టేబుల్గా మార్కెట్లో లేకపోతే కంపెనీస్లో అనేది స్టేబుల్గా నడుస్తుంది. అండ్ మీరు ఇది నేర్చుకోవడం వల్ల జాబ్స్ అనేవి ఛాన్సెస్, ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ఉండొచ్చు. ఇంటర్వ్యూస్ అనేవి ఈజీగా అవుతాయి. అండ్ బ్యాక్ ఎండ్లో ఇది చాలా పాపులర్ లాంగ్వేజ్ అనేసి చెప్పుకోవచ్చు జావా అనేది. అండ్ బై ద వే ఇక్కడ మనకి ఇది బ్యాక్ ఎండ్గా యూజ్ చేస్తాం కాబట్టి చాలా పెద్ద కంపెనీస్, బ్యాంకింగ్ వాళ్ళు, ఎవ్రీ సెక్టార్లో ఒక ప్రాపర్ స్టెబిలిటీ కావాలంటే జావాని యూజ్ చేస్తారు. సో ఎన్ని ఇయర్స్ అయినా కూడా ఈ జావాకు ఉండే క్రేజ్ మాత్రం తగ్గదు, మారదు అనేసి చెప్పుకోవచ్చు. ఓకే, సో మీకు ఒక మంచి స్టెబిలిటీ కావాలి అంటే జావా చూస్ చేసుకోండి. లేదు అంటే కనుక మీరు ఇంకా బిగినర్ అయినా సరే, లేకపోతే మంచి లాజిక్స్, మంచి హై పర్ఫార్మెన్స్, బేసికల్గా హై పర్ఫార్మెన్స్ ఒక లాంగ్వేజ్ కావాలి అంటే కనుక C or C++ అనేది చెప్పుకోవచ్చు అనమాట. సో దీంట్లో కూడా లాజిక్ అనేది క్లియర్గా ఉంటుంది, ఫండమెంటల్ క్లియర్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ బెస్ట్ లాంగ్వేజ్ టు చూస్ హ్యాజ్ ఎ బిగినర్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. సో మనకి ఇవన్నీ కూడా టాప్ 4 లాంగ్వేజెస్ టు లెర్న్ అనేది చెప్పుకోవచ్చు హ్యాజ్ ఎ బిగినర్. సో ఇవ్వండి, దీంట్లో అయితే మీరు ముందుగా అయితే ఒక లాంగ్వేజ్ని చూస్ చేసుకోండి. దాని తర్వాత ఆ లాంగ్వేజ్కి పూర్తిగా డెడికేటెడ్గా అది పిక్ చేసుకున్న తర్వాత దానిపైనే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ వచ్చేంతగా మీరైతే ఆ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సి ఉంటుంది.
సో యా, అండ్ ఫైనల్లీ మన పైథాన్ లైఫ్ అయితే ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేసేసింది. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే, అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ కోర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి, లేకపోతే ఫీ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ కూడా మీరు నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసే కాంటాక్ట్ డీటెయిల్స్కి అయితే అప్రోచ్ అవ్వచ్చు. లేదు అంటే కామెంట్ సెక్షన్లో పైథాన్ లైఫ్ అనేసి లేకపోతే పైథాన్ ఫుల్ స్టాక్ అనేసి మీరు కామెంట్ చేసేస్తే నేను డీటెయిల్స్ అనేవి సెండ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.